వేలాడే స్తంభం అన్న ఆలయం గురించి మీరు విన్నారా? ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉన్న హిందూపురానికి దగ్గరగా ఉన్న లేపాక్షిలో ఈ ఆలయం ఉంది. ఇక్కడున్న వీరభద్రస్వామి ఆలయంలో నాట్య మండపంలోని 70 స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం నేలను తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ స్తంభం కింద నుంచి ఇలా వస్త్రాన్ని దూర్చితే రెండో వైపుకి వస్తుంది. దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకుందామని బ్రిటిష్ సైంటిస్ట్ అయిన హ్యామిల్టన్ ఈ స్తంభాన్ని నేలపై ఆనేలా చేద్దామని ప్రయత్నించగా మండపం అంతా కూడా కదిలిందట. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మిగిలిన స్తంభాలన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి దీన్ని ఇలా నిర్మించారని కొంతమంది అభిప్రాయం. విజయనగర రాజుల కాలంలో విరూపన్న వీరన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలోనే పెద్దదిగా చెప్పబడుతున్న 15 అడుగుల ఏకశిలానంది, 5 మీటర్ల ఎత్తులో కనిపించే 7 తలల సర్పంతో రక్షించబడే శివలింగం ఇక్కడి ప్రత్యేకతలు. సీతమ్మ కోసం రావణుడితో పోరాడి కొన ఊపిరితో ఉన్న జటాయువును లేపక్షి అని రాముడు పిలిచిన కారణంగా దీనికి ఆ పేరొచ్చింది.